అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 110. గుడి లోపలికి వెళ్తారు అంజు, హర్ష. ప్రదక్షిణలు చేద్దాం పదండి అంటూ తీసుకెళ్తుంది అంజు. ప్రదక్షిణలు చేసి గుళ్ళోకి వెళ్తారు. పూజారి ఇద్దరి పేర్ల మీద అర్చన చేసి ఇద్దరికీ హారతిస్తాడు. హారతి తీసుకొని అక్కడ నుండి బయటకు వచ్చి కాసేపు గుడిలో ప్రశాంతంగా సేద తీరుతారు. అంజు దేవుడి బొట్టు తీసుకొచ్చి హర్షకి పెడుతుంది. దేవుడికి పెట్టిన ప్రసాదం కూడా హర్ష నోట్లో పెడుతుంది. అలా మాట్లాడుకుంటూ ఉండగా హర్ష మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. మేనేజర్ కాల్ చేయడంతో పక్కకు వెళ్ళి మాట్లాడతాడు. గుడిలోకి అప్పుడే కొత్తగా పెళ్ళైన జంట పట్టుబట్టలతో రావడంతో వాళ్ళని చూస్తూ ఉండిపోతుంది అంజు. అప్పుడే అక్కడికి వచ్చిన హర్ష అంజు ఎక్కడ చూస్తుందో చూసి, ఏంటి మేడం ఎటో చూస్తున్నారు అనగానే తల తిప్పి హర్షని చూస్తుంది. ఏమైంది అడుగుతాడు. ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది. సరే పద, కాలేజ్కి టైం అవుతుంది అంటూ అక్క నుండి బయలుదేరుతారు. కారులో వెళ్తున్నంతసేపు సైలెంట్గా ఉంటుంది అంజు. ఏమైంది పాప, ఎందుకు సైలెంట్గా ఉన్నావు అంటాడు. ఏం లేదు అన్నట్లు తల ఊపుతుంది. 10 మినిట్స్కి కాలేజ్ రావడంతో కార్ని పార్క్ చేసి కార్ దిగి లోపలికి వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న జూనియర్స్ సీనియర్స్ కళ్ళు నోర్లు తెరుచుకొని బాబుని తినేసేలాగా చూస్తూ ఉన్నారు. అంజు చుట్టూ చూసి, నేను చెబితే నమ్మలేదు కదా, ఒకసారి నువ్వే చూడు, నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అంటున్న అంజు మాటలు పట్టించుకోకుండా యాటిట్యూడ్గా షర్టుకున్న గాగుల్స్ తీసి కళ్ళకు పెట్టుకుంటూ ఒక చేతి పాయింట్ ప్యాకెట్లో పెట్టుకొని నడుచుకుంటూ ఆఫీస్ రూమ్కి వెళ్తాడు. ఈయనకి పొగరు మామూలుగా ఉండదు కదా, చెబుతున్నా కానీ పట్టించుకోకుండా ఎలా వెళ్తున్నాడో చూడు అని తిట్టుకుంటూ ఉండగా పక్కనే ఉన్న పాపలు, ఈ సార్ మన సీనియర్ అంట కదా, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడే, హాలీవుడ్ హీరోస్ కూడా అతని ముందు దిగదుడిపే అనుకుంటూ ఉంటారు. సీనియర్ పాపలు, అంజు చాలా లక్కీ ఫెల్లో, మనం ఎంత ట్రై చేసినా మనకు పడనివాడు ఏం మాయ చేసిందో ఏంటో, చేసుకుంటే తనని తప్ప ఎవరిని చేసుకోను అని వెంటపడి మరీ చేసుకున్నాడు. అది పల్లెటూరు నుండి వచ్చి అంత పెద్ద మిలియనీర్ని ఎగేసుకుపోయింది. సింపుల్గా వస్తారు, పెద్దింటి వాళ్ళని చూసి వలవేసి ఆ ఇంటి వారసులను పెళ్లి చేసుకుని ఫ్రీగా భార్యలు అయిపోయి ఆ ఇంటికి యజమానులవుతారు, రాజ్యాన్ని ఏలుతారు. అయినా దానిలో ఉందేంటి, మనలో లేనిదేంటి అనగానే, మాకు ఉన్న డౌట్స్ చాలు తల్లి, నువ్వు కొత్తవి క్రియేట్ చేయకు అంటూ నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు వింటున్న అంజలికి చాలా కోపం వస్తున్నా సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే బాబుకు తెలిస్తే చినిగి చాటవుతుంది అని. అంజు వినపడినా వినపడనట్లు కోపంగా అక్కడి నుండి సరాసరి క్లాస్కి వెళ్తుంది. న్యూ అడ్మిషన్స్ రావడంతో సర్టిఫికేట్స్ అన్నీ చెక్ చేసి టీసీలపై సైన్ చేస్తూ ఉంటాడు. అంతలో కిరణ్ హర్ష దగ్గరికి వచ్చి, ఇంకా న్యూ అడ్మిషన్స్ ఫినిష్ కాలేదా అంటాడు. ఫినిష్ రా, వెళ్దామా క్లాస్కి, ఓకే అంటూ ఇద్దరు క్లాస్కి వెళ్తారు. ఆ రోజు కాస్త ఆఫ్టర్నూన్ కావడంతో హర్ష, కిరణ్ క్యాంటీన్కి వెళ్తారు. నిత్య అంజలి దగ్గరికి వచ్చి, వదిన క్యాంటీన్కి వెళ్దాం పదా అంటూ పిలుస్తుంది. నాకు ఆకలిగా లేదు నిత్య, నువ్వు తిను. ఎందుకు వదినా? ఏమో, నాకు ఆకలిగా లేదు, నువ్వెళ్ళు. మార్నింగ్ ఎప్పుడు తిన్నావో ఏంటో, పదా వదినా. నిత్య ప్లీజ్ నన్ను వదిలేసేయ్ అనగానే, అంజు ఏంటి ఇంత సీరియస్గా ఉంది అని అనుకుంటూ అక్కడి నుండి క్యాంటీన్కి వెళ్ళిపోతుంది. నిత్య క్లాస్లో అందరూ క్యాంటీన్కి వెళ్ళిపోతారు, ఒక అంజు తప్ప. పాప టేబుల్పై హెడ్ పెట్టుకొని వాళ్ళ మాటలు సూదుల్లా గుచ్చుతుంటే కష్టంగా కళ్ళు మూసుకుంటుంది. అంజు ఎందుకో ఎవరో గమనించినట్లు అనిపించి తల ఎత్తి చూస్తుంది. ఎదురుగా 6 ఫీట్ కటౌట్, హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తనని షార్ప్గా చూస్తూ ఉన్నాడు. అతన్ని చూసి నిలబడుతుంది అంజు. ఏమైంది అంటాడు బేస్ వాయిస్తో. ఏమైంది, ఏం కాలేదు అంటుంది తల పక్కకు తిప్పుకొని. ఆమె దవడలు పట్టి ముందుకు తెచ్చుకొని, ఏమైంది అని కళ్ళెగరేస్తాడు. ఏం లేదని చెప్పాను కదా, మరి క్యాంటీన్కి ఎందుకు రాలేదు? నాకు ఆకలిగా లేదు, చెంప పగిలిపోతుంది ఎక్కువ ఓవరాక్షన్ చేశావంటే. నాకు ఆకలిగా లేదు అని చెప్పాను కదా, ఎందుకు విసిగిస్తావు అనగానే అంజు బుగ్గ బూరవుతుంది. నొప్పికి కళ్ళల్లో నీళ్లు చేరుతాయి. తన రెక్క పుచ్చుకొని బరబరా లాక్కెళ్ళి క్యాంటీన్కి తీసుకొచ్చి చైర్లో కుదేస్తాడు. ఎర్రగా మారిన బుగ్గను చూసి కోపం వస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ ఐస్ ప్యాక్ తెప్పించి బుగ్గకి ఐస్ మసాజ్ చేస్తాడు. అతడి ప్రేమకి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉంటుంది. అంతలో ఫుడ్ రావడంతో తిను అంటాడు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. హర్ష స్పూన్తో తీసి ఆమె ముందుకు చాపుతాడు.
అలాగే చూస్తుంది కానీ తినట్లేదు పాప. తన దవడలు గట్టిగా వత్తిపట్టి నోట్లోకి కుక్కుతాడు. అందరూ తినడం ఫినిష్ కావడంతో నిత్య అంజు దగ్గరికి వచ్చి, ఏమైంది వదినా, ఎందుకలా ఉన్నావు అని అడుగుతుంది. మార్నింగ్ బాగానే ఉన్నావు కదా అంజు, అంతలో ఏమైంది అడుగుతాడు కిరణ్. ఏం లేదన్నయ్య అంటూ అక్కడి నుండి క్లాస్కి వెళ్ళిపోతుంది. అంజు క్లాస్కి వెళ్ళగానే పాపని సీరియస్గా చూస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కామెంట్ చేసిన పాపలు. వాళ్ళ బుగ్గలు కూడా బూరెలు అవ్వడం చూసి పాపకి ఎక్కడో కొడుతుంది. ఆమెను అలా చూసినా చంపేస్తాడు అని తల పక్కకు తిప్పేసుకుంటారు పాపలు. పాప క్యాంటీన్కి రాలేదు అన్నప్పుడే బాబుకి డౌట్ వస్తుంది ఏమైందోనని. సీసీ కెమెరాస్ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తాడు. మార్నింగ్ అంజుని కామెంట్ చేసింది చూసి బాబు కళ్ళు కోపంతో ఎరుపెక్కుతాయి. నెక్స్ట్ సెకండ్ పాపల బుగ్గలు బూరెలవుతాయి. ఇంకొకసారి అన్నెసెసరీ కామెంట్స్ చేశారనుకో, నెక్స్ట్ సెకండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీ చేతిలో ఉంటుంది, మైండ్ ఇట్ అని విసురుగా అంజు దగ్గరికి వెళ్తాడు. ఆఫ్టర్నూన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. లెక్చరర్ క్లాస్ చెప్తుండగా అటెండర్ వచ్చి, అంజలి మేడం మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు అని పిలుస్తాడు. అంజలి లేచి లెక్చరర్ని పర్మిషన్ తీసుకొని ఆఫీస్ రూమ్కి వెళ్తుంది. సార్ అంటే ఎవరు, ప్రిన్సిపల్ సారా అని అడుగుతుంది. కాదమ్మా, హర్ష సార్ అంటాడు. అంతలో ఆఫీస్ రూమ్ రావడంతో మే ఐ కమిన్ సార్ అంటుంది. కమ్ అంటాడు. చెప్పండి సార్ పిలిచారంట అనగానే క్లోజ్ ది డోర్ అంటాడు. ఇది కాలేజ్ సార్, ఇల్లు కాదు అంటుంది. డూ వాట్ యు సే అంటాడు వాయిస్లో బేస్ పెంచి. డోర్ క్లోజ్ చేస్తుంది అంజలి. టేబుల్ మీద కూర్చొని చైర్లో కాలు పెట్టి కూర్చున్న వాడలా ఆమె డోర్ క్లోజ్ చేయగానే ఒక్క ఊదుటిన అంజు దగ్గరికి వచ్చి ఆమెను గోడకి లాక్ చేసి, ఇప్పుడు చెప్పు ఏం జరిగింది. ఏం లేదు అంటుంది. చెబుతావా లేక చెప్పించనా అంటాడు కన్నింగా చూస్తూ. చెప్పాను కదా ఏం లేదు అని అనగానే పాప బుగ్గలు వత్తిపట్టి, నీకు బలుపు మామూలుగా ఉండదు కదా, ఎందుకు మొండిగా ప్రవర్తిస్తావు, నా చేతిలో ఎందుకు పనిష్ అవుతావు, ఆ పనిష్మెంట్స్ అంటే అంత ఇష్టమా బేబీ అని సాడిస్టిక్ స్మైల్తో మార్నింగ్ నుండి ఊరిస్తున్న నడుముని చూస్తూ కంట్రోల్ చేసుకుంటూ ఇంకాస్త దగ్గరికి వచ్చి అతడు ఊపిరి ఆమెకు తగులుతుంటే దూరం నెట్టడానికి ట్రై చేస్తుంది. బాబు ఇంచ్ కూడా కదలకుండా అతడి చేతులు ఆమె నడుం మీదకి చేరిపోయి గట్టిగా ఒక నొక్కు నొక్కుతాడు. అంటుంది నొప్పికి. ఇప్పుడు చెప్పు బండ వెదవ, ఎంత గట్టిగా గిల్లేశాడో చూడు అని నడుమును రుద్దుకుంటూ లోపల బండ బూతులు తిట్టుకుంటుంది. తిట్టింది చాలు కానీ చెబుతావా అని ఏదో అనబోతుండగా, ఆల్రెడీ నీకు తెలుసు కదా, ఎందుకు అడిగి బాధ పెడతావు, నాకు తెలిసినా నువ్వు చెప్పాలి, ఇంకొకసారి దాచాలని చూసావనుకో వాయదీస్తా, ఎవరో ఇడియట్స్ అన్న మాటల గురించి ఇంతలా బాధపడాలా, నువ్వేంటో నీకు తెలీదా, స్ట్రీట్ డాగ్స్ అరిస్తే వాటిని పట్టించుకుంటారా, లేదు కదా, ఇది కూడా అంతే, వీధిన మొరిగే కుక్కలని పట్టించుకోవద్దు అన్న మినిమం కామన్ సెన్స్ లేదు, యూజ్లెస్ ఫెలో, వాటిని మనసులో పెట్టుకొని ఆ కోపాన్ని ఫుడ్ మీద చూపిస్తావా, ఎలాంటి విషయమైనా వెంటనే వచ్చి నాకు చెప్పాలి, నా అంతలో నేను తెలుసుకున్నాను అంటే పనిష్మెంట్ మామూలుగా ఉండదు అని ఆమె నడుం పట్టుకొని దగ్గరికి లాక్కుని ఎర్రగా మారిన బుగ్గ మీద ముద్దు పెట్టి, ఎందుకే నాకు బీపీ పెంచుతావు, నా దగ్గర ఎలాంటి సీక్రెట్స్ మెయింటైన్ చేయకూడదు అని చెప్పాను కదా అనగానే, నీకు చెప్పడానికి టైం ఎక్కడ ఉంది, క్లాస్ టైం అవుతుంటే వెళ్ళిపోయాను, పోతే పోయింది తొక్కలో క్లాస్, నీకు అర్థం కాకపోతే నేను చెబుతాను కానీ ఎలాంటి విషయాలు నా దగ్గర దాచకూడదు, ఓకే అని ఆమె నడుం దగ్గర ఓనీని పక్కకు జరిపి సుతారంగా రబ్ చేస్తూ ఆమెను అమాంతం లిఫ్ట్ చేసి టేబుల్పై కూర్చోబెట్టి ఓనీ నుండి ఎర్రగా కనబడుతున్న నడుంని చూసి ఓనీ పక్కకు జరిపి నాలుకతో తడి అద్దుతూ ఉంటే పాపకి ఒంట్లో నరాలు జివ్వుమంటాయి. ప్లీజ్ హర్ష వదులు, ఇది కాలేజ్, ఎవరైనా వస్తే బాగోదు, నా పర్మిషన్ లేకుండా ఎవడొస్తాడే, నోరు మూసుకొని కూర్చో అని పాప నడుం మొత్తం ముద్దులు కురిపించి ఆమెని గట్టిగా హత్తుకొని ఆమె మోముని రెండు చేతుల్లోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి, ఎందుకు మార్నింగ్ నుండి డల్గా ఉన్నావు, నేనా, ఏం లేదు, సరే వెళ్ళు అని ఓని పక్కకు జరగడంతో దానిని సెట్ చేసి పంపిస్తాడు. అతడి కేరింగ్కి మళ్ళీ ఫ్లాట్ అవుతుంది పాప. డోర్ దగ్గరికి వెళ్ళి తల తిప్పి హర్షని చూస్తుంది. బాబు అటువైపు తిరిగి ఏవో ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి వెనుక నుండి గట్టిగా హక్ చేసుకొని అతడి మెడవంపులో కిస్ పెట్టి బాబు ఇటు తిరిగేలోపే అక్కడి నుండి పారిపోతుంది. ఏయ్ ఆగవే అంటున్నా వినిపించుకోకుండా పరిగెడుతుంది. పాపని చూసి ఇంటికి వెళ్ళాక చెబుతా నీ పని, ఆగు అని నవ్వుకుంటూ ఉంటాడు.
అలా ఈవినింగ్ కావడంతో అందరూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. కిరణ్ నిత్యని తీసుకుని ఇంటికి వెళ్ళు, మేము ఇప్పుడే వస్తాం అని అంజుని తీసుకొని బయలుదేరుతాడు. ఎక్కడికి అంటుంది అంజలి. కాసేపు ఆగితే నీకే తెలుస్తుందిగా అంటాడు. అబ్బా చెప్పొచ్చుగా, నాకు ఈ సస్పెన్స్లు భరించడం నా వల్ల కాదు బాబు. ఒక 5 మినిట్స్ ఆగొచ్చు కదా, ఎందుకంత ఆత్రం అనగానే మౌత్ మ్యూట్ చేసుకొని కూర్చుంటుంది పాప. అంజు హర్షల పెళ్ళి కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.